మీరు అడ్మిట్ చేసిన ఇందరికి చూపు రావడానికి ఎలాంటి ప్రాబ్లమూ లేదు. ఆమెకు చేయాల్సిన టెస్టులు అన్నీ చేశాం. ఆపరేషన్ చేయడానికి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం. రేపు సాయంత్రమే ఆపరేషన్. థ్యాంక్ యూ డాక్టర్. ఇంతవరకు మీరు 4000 రూపీస్ కట్టారు. రేపు ఉదయంలోగా ఇంకో ₹1,00,000 కట్టేయండి. ₹1,00,000? అవును, మీరు ₹1,00,000 గురించి ఆలోచిస్తే ఆమెకు చూపొచ్చే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నట్టు అవుతుంది. అంతేకాదు, మీ అమ్మ ఎంతో ప్రేమతో ఆమెకి ఇచ్చిన కళ్ళు ఆమెకి దక్కకుండా పోతాయి. మీ అమ్మ ఎంతో ప్రేమతో ఆమెకి ఇచ్చిన కళ్ళు ఆమెకి దక్కకుండా పోతాయి. చూడండి, కొడుకుగా మీ తండ్రి ప్రాణం కోసం మీరు పడే ఆరాటాన్ని నేను అర్థం చేసుకోగలను. ఒక డాక్టర్గా చెప్తున్నాను. ఓ నెగిటివ్ గ్రూప్ కలిగి ఉండి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడే మనిషి దొరకడం చాలా కష్టం. మీరు పూనాలోనే ట్రై చేయండి. నై డాక్టర్, అక్కడ కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్న వ్యక్తికి హెవీ బ్లడ్ షుగర్ ఉందట. అతని కిడ్నీ పనికిరాదని డాక్టర్లు చెప్పారు. కనుక ఏం చేయాలో తోచక పరిశానే మా తమ్ముడు ఇక్కడికి ఫోన్ చేశాడు. మీరే ఎలాగైనా మా ఫాదర్ ని కాపాడాలి సార్, ప్లీజ్. ఇప్పటికిప్పుడు హెల్దీగా ఉండి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మనిషి దొరకడం చాలా కష్టం అని చెప్పాను కదా. ఒకవేళ దొరికినా అతను కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకోవాలిగా. డాక్టర్, ఎస్, నా బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. కిడ్నీ నేను ఇస్తాను. థ్యాంక్ గాడ్. భయ్యా, ఈ రోజు 2:30 ఫ్లైట్ కి మనం పూనా వెళ్తున్నాం. ఈ రోజా? హా భయ్యా. సార్, నేను కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నదే ఇందుకు ఆపరేషన్ చేయించడం కోసం. ఆపరేషన్కి డబ్బు ఏర్పాటు అవగానే మీరు పూనాలో 10 రోజులు ఉండమన్నా ఉంటాను. ఆపరేషన్ కి ఎంత కట్టాలి? ₹1,00,000. 1,00,000 కాదు, 10 లక్షలు ఖర్చైనా పర్వాలేదు. ఇక్కడ ఇందు జిమ్మేదారీ నాది. అక్కడ నా తండ్రిని కాపాడే బాధ్యత నీది. ముందే డబ్బు తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇవాళ మనం 2:30 ఫ్లైట్కి పూనా వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ కిందికి వెళ్ళి పాలు తీసుకొస్తానమ్మా. అలాగే నానమ్మా. రా బాబు, ఇప్పుడే నర్సు వచ్చి సాయంత్రమే ఆపరేషన్ చెప్పెళ్ళింది. నువ్వు చేసిన ఈ సహాయానికి ఎలా రుణం తీర్చుకుంటాము. నువ్వు చల్లగా ఉండాలి బాబు. మీరు మాట్లాడుతుండండి, నేను కిందికి వెళ్ళొస్తాను. చిన్ని, ఆపరేషన్ కి డబ్బెలా ఏర్పాటు చేసా? అదంతా ఇప్పుడు ఎందుకిందు? నీ ఆపరేషన్ బాగా జరగాలి. చిన్ని, ఇప్పుడు నాకెంత థ్రిల్గా ఉందో తెలుసా? నాకు చూపు ఉన్నప్పుడు నీ పాట మాత్రమే వినగలిగాను. ఇప్పుడు నీ పరిచయంతో నీ మంచితనాన్ని తెలుసుకొని నా మనసులో నీ రూపం ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాను. ఆ రూపాన్ని రేపు నేను చూడబోతున్నాను. ఆ సంతోషంలో. ఇందు, కూర్చో. కూర్చో. ఇందు, ఇక ముందు నీకు నా అవసరం ఉండదు కదూ? ఏంటి చిన్ని నువ్వనేది? ఏం లేదు. ఆపరేషన్ జరిగాక నీకు చూపు వస్తుంది. ఆ తర్వాత నీకు నా అవసరం ఉండదు కదా అని. అంటే ఇంతవరకు నాకు చూపలేదని జాలిపడి సాయం చేశావా? చచ్చా, నేను అలా అనడం లేదు ఇందు. చిన్ని, నువ్వెప్పుడూ నాతోనే ఉండాలి. ఒక్కటి మాత్రం నిజం చిన్ని, చీకట్లో నడిచే మనిషికి చూపున్నా లేకపోయినా ఒక్కటే. అలాగే నువ్వు లేని జీవితంలో నాకు చూపు వచ్చినా రాకపోయినా ఒకటే. చిన్ని, నువ్వు నా కంటి పాపవే కాదు, నా గుండె చప్పుడు కూడా నువ్వేనని భావిస్తున్నాను. దయచేసి ఆ భావనని నా నుంచి వేరు చేయదు చిన్ని. ఆపరేషన్ అయ్యాక మొదట నేను నిన్నే చూడాలి. ఆ సమయంలో నా ఎదురుగా నువ్వు వస్తావనే ఆశతోటే నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాను. నీవే దేవునివి నన్ననయ్యా, కాని నీకెప్పుడు వేదనలే ఎందుకయ్యా? నీదే విశ్వమని అందురయ్యా, నీవెప్పుడు ఒంటరివే చల్లనయ్యా.
एक्सक्यूज मी, हाँ आप हैदराबाद जा रहे हैं क्या? हाँ मैं भी हैदराबाद जा रहा हूँ, एक छोटा सा मदद करेंगे प्लीज? बोलिए. इस सूटकेस को देखते रहना, मैं जरा टॉयलेट जाके आता हूँ. ओके. थैंक यू. हाँ ఇన్స్పెక్టర్ సూట్ కేసు खोलो. బాంబు इसमें. Arrest him. అరే, నాకేం తెలియదండి. లేకే చూసుకో. ఏ వాటర్ రెస్ట్. నాకు తెలియదండి. ఓ సూట్ కేసు వేరే. అరే ఈ 7 ఏళ్ళు మీరు జైల్లో ఉన్నట్టు ఇందుకు తెలియజేయలేదా? ఆ అవకాశం లేదు. ఇందుకు నేను రాసిన ఉత్తరాలు తనకు చేరకుండా ఆపేశారు. టెర్రరిస్ట్ అనే ముద్ర వేసి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేశారు. అంటే ఇప్పుడు ఇందు హైదరాబాద్ లో ఎక్కడుందో ఎలా ఉందో మీకు తెలియదన్నమాట. మనసును కదిలించే ఒక మంచి నవల చదువుతున్నప్పుడు చివరి పేజీ లేదంటే ఎంత టెన్షన్ గా ఉంటుందో అంతకంటే ఎక్కువ టెన్షన్ గా ఉంది మాకు. మీరు ఇందూరి ఎలా కలుసుకోబోతున్నారు? మిమ్మల్ని చూడగానే తన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలుసుకోవాలని చాలా యాంగ్జైటీగా ఉంది. సార్, మేము మీతో కలిసి వస్తాం ప్లీజ్. కొంచెం వెయిట్ చేయండి సార్, మేము మీతో వస్తాం. మనం లగేజ్ తీసుకుని వెళ్ళేసరికి లేట్ అవుతుంది. ఇన్నేళ్ళు ఆయన ఇందుని చూడకుండా ఉన్నది చాలు, ఇంకా లేట్ ఎందుకు? Your attention please. Number 7031 Mumbai Express from Mumbai to Hyderabad has arrived on platform number 2. మీరు బయలుదేరండి సార్. నేను వెళ్తాను. బాయ్ బాయ్ సార్. బాయ్. బాయ్. బెస్ట్ ఆఫ్ లక్. ఉంటాను. సార్. చిన్ని గారు, ఆ. మీరు ఇందుని తప్పకుండా కలుసుకుంటారు. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ చిన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దించు. రావయ్యారా, త్వరగా దించు. ఎక్కడ దిగాలి? ఇక్కడ కాదు, కొంచెం ముందుకెళ్ళు. అక్కడి నుంచే కదా మనం 4 సార్లు తిరిగి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ అక్కడికే వెళ్ళమంటావేంటి? ఏంటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. మేము ఈ ఏరియాలోనే ఉండేవాళ్ళం. స్ట్రీట్ లో 2 వైపులా చిన్న చిన్న షాపులు ఉండాలి, ఒక్కటి కనపట్లేదు. అదే సంగతి. 7 సంవత్సరాల క్రితం ఈ ఏరియా అంతా నువ్వు చెప్పినట్టే ఉండేది. పోరంబోక్ స్థలంలో ఇల్లు కట్టారని కార్పొరేషన్ వాళ్ళు అప్పుడు ఇక్కడున్న ఇళ్ళు షాపులు అన్ని పడగొట్టేశారు. ఇప్పుడు ఇదే మెయిన్ రోడ్ అయిపోయింది. అయినా పొద్దున్నే భలే బేరం దొరికింది. ఏ దిగవా, దిగు. 7 సంవత్సరాల తర్వాత వచ్చి అడ్రస్ వెతుక్కునేవాడికి నా ఆటోనే దొరికిందా? ఇప్పుడు వెళ్ళి తిరిగి వెతుక్కో. హలో, ఇక్కడ క్లాక్ టవర్ ఉండాలి, మీకు తెలుసా? क्लॉक टावर? मेरे ख्याल से कभी नहीं देखा मैं इधर. या तो नहीं. ఈ ఏరియాలో కేబుల్ టీవీ కోటేశ్వరం ఉండాలి. ఆయన అడ్రస్ కొంచెం చెప్తారా? నేను 5 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. అలాంటి వాళ్ళు ఎవరూ లేరే. అంతకు ముందు నాకు తెలియదండి. ఎందుకైనా మంచిది ఆ రోడ్డు చివరికి వెళ్ళి అడగండి. ఏమండి, ఇక్కడ నాడారని టీ కొట్టు నడిపేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఒకప్పుడు ఇక్కడ టీ కొట్టు ఉన్నమాట నిజమే, ఆ. కానీ అవన్నీ పడగొట్టి బ్రిడ్జి కట్టేశారు. ఇప్పుడు ఆ దుర్గమ్మ గుడి మాత్రమే మిగిలింది. ఏ, అరే, జిమ్మి జిమ్మి రారా. రే 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 రే, ఎన్నాళ్ళయిందిరా నేను చూసి. పోన్లే, నువ్వైనా కనపడ్డావు. ఎక్కడున్నారా మన వాళ్ళంతా? ఇందు ఎక్కడరా, కోటేశ్వర బాబా ఎక్కడా, బాలు ఎక్కడా, వీళ్ళందరూ ఎక్కడా? సరే, నువ్వు ఉన్నావన్న ధైర్యం చాలు నాకు. మన వాళ్ళందరినీ ఎక్కడున్నా కనిపెడతాను.